హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు 'సహజీవనం'. ఈ కథని రచించిన వారు రాఘవేంద్రరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, "అమ్మా, నాన్న ఎక్కడ ఉన్నారు?" అడిగాడు రాకేష్. "మీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు కన్నా" అంది తల్లి మల్లిక. "అతను ఎందుకని మన ఇంటికి ఎప్పుడు రాడు? నేను ఎప్పుడూ అతనిని చూడలేదు. నాన్న మనతో పాటు ఉండరు కదా నాన్న, అందుకే నీవు చూడలేదు. అందరూ నాన్నలు వాళ్ళ ఇంటిలోనే ఉంటున్నారు. మా నాన్న ఎందుకు ఉండటం లేదు? మీ నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో ఉన్నారు. అతి త్వరలో ఇంటికి వస్తారు." "సరే అమ్మా" అంటూ రాకేష్ ఆడుకోవడానికి ఇంటిలో నుండి బయటకు పరిగెత్తాడు. రాకేష్ తనను తన తండ్రి గురించి అడిగినప్పటి నుండి మల్లిక మనసు చాలా ఆందోళనతో నిండిపోయింది. గతం ఆమె మనసులో కదలాడింది. ఆ రోజు తాను కొత్తగా బీటెక్లో హిందూ కాలేజ్ హైదరాబాదులో చేరింది. మొదటి రోజు కాలేజీ ప్రారంభం కావడంతో కొత్త స్టూడెంట్స్ అంతా చాలా ఉత్సాహంగా కాలేజీకి వచ్చారు. కలర్ఫుల్ డ్రెస్సులతో అమ్మాయిలు అబ్బాయిలు కనువిందు చేస్తున్నారు. తమ తోటి స్టూడెంట్స్ ఎవరు అనే ఆసక్తితో అందరినీ పరిచయం చేసుకుంటున్నారు. అందమైన క్యాంపస్, విశాలమైన తరగతి గదులు, చక్కని గార్డెనింగ్, కాలేజీ వాతావరణం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నది. మల్లిక కూడా ఆ రోజు చక్కగా తయారై వచ్చింది. ఒక్కసారి చూస్తే కనులు తిప్పుకోలేనంత అందగత్తె ఆమె. దానికి తోడు ఆ సంవత్సరం ఎంసెట్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది. ఎంసెట్లో మొదటి ర్యాంక్ హోల్డర్ అని తెలిసినప్పటి నుండి అందరి దృష్టి ఆమె మీదే. సాధారణంగా అందంగా ఉండే వాళ్ళు చదువుల్లో రాణించరని ఒక అభిప్రాయం అందరికీ ఉంటుంది. కానీ అందంతో పాటు చక్కని చదువు, తెలివితేటలు ఆమె సొంతం. మొదటి సంవత్సరంలోనే ఆ కాలేజీకి కొత్తగా గౌతమ్ అనే కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చాడు. అతని చక్కని శరీర ఛాయ, ఎత్తు, మంచి హాస్య చతురత, విజ్ఞానం అందరిని ఆకర్షించాయి. దానికి తోడు అతడు అందరు స్టూడెంట్స్తో కలుపుగోలుగా ఉండటం అందరికీ బాగా నచ్చింది. అమ్మాయిలకైతే అతడు ఒక రోల్ మోడల్ లాగా మారిపోయాడు. గౌతమ్ నిజానికి తెలుగువాడే అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బెంగళూరులో సెటిల్ కావడంతో అక్కడే పుట్టి పెరిగాడు. తన ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏ ఇతర ఉద్యోగం వచ్చినా వద్దనుకుని ప్రొఫెసర్ ఉద్యోగాన్ని తన కెరియర్గా మలుచుకున్నాడు. గౌతమ్ అంటే మల్లికకు కూడా చక్కని అభిప్రాయం ఏర్పడింది. తరచూ తనకు సబ్జెక్టుల్లో వచ్చిన డౌట్లను అతడిని అడిగి క్లియర్ చేసుకునేది. క్రమంగా మల్లికకు గౌతమితో సాన్నిహిత్యం ఏర్పడింది. వారి గురు శిష్యుల సంబంధం కుటుంబ విషయాలను పంచుకునేదాకా వెళ్ళింది. గౌతముకు పెళ్లి కాలేదని, ఉద్యోగరీత్యా హైదరాబాదుకు వచ్చాడని తెలుసుకుంది. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. చూస్తూ ఉండంగానే మల్లిక తన ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచి తన ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తన కెరీర్ గురించి ఆమె గౌతమ్ సలహా కోరింది. ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేస్తే మంచి అవకాశాలు ఉంటాయని మల్లికకు సలహా ఇచ్చాడు. కానీ తనకు మద్రాసులో ఎవరూ తెలిసిన వారు లేరని, తమ పేరెంట్స్ తనను అంత దూరం పంపరని అంది మల్లిక. ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఐఐటి మద్రాసులో చేరింది మల్లిక. గౌతమ్ తరచూ మల్లికను కలుస్తూ తన సలహాలను అందజేస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తున్నది. అనుకోకుండా ఒకనాడు మల్లిక ఒక బలహీన క్షణంలో గౌతమ్కు దగ్గరైంది. తాను తప్పు చేశానని కుంగిపోసాగింది. తన తల్లిదండ్రులు తన మీద నమ్మకంతో ఇంత దూరం పంపిస్తే తాను వారి నమ్మకాన్ని వమ్ము చేశానని బాధపడింది. తనను వివాహం చేసుకోమని గౌతమ్ను అడిగింది. "నాకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు" అన్నాడు గౌతమ్. నిలుచున్న చోట భూమి కంపించినట్లుగా అయ్యింది మల్లికకు. తాను అంతలా నమ్మిన గౌతమ్ అలా మాట్లాడతాడని తాను అనుకోలేదు. "అయినా నేను వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు అన్నాను కానీ నిన్ను మోసం చేస్తానని ఎందుకు అనుకున్నావు?" అన్నాడు గౌతమ్. "అంటే మనం సహజీవనం చేద్దాం" అన్నాడు గౌతమ్. సహజీవనం అంటే కలిసి జీవించడం అన్నమాట. అంటే వివాహం జరగకుండా ఎలా కలిసి ఉంటాం? సమాజం ఏమనుకుంటుంది? సమాజం గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. సమాజం మనం ఎలా ఉన్నా కూడా తప్పుపడుతుంది.
అయినా నీకు తెలుసో లేదో మా అమ్మ నాన్న కూడా సహజీవనం చేస్తున్నారు. నన్ను కనలేదా, పెంచలేదా, ప్రయోజకుడిని చెయ్యలేదా? మల్లికకు ఏం చేయాలో అర్థం కాలేదు. సమాజం ఏమనుకుంటుంది? తన పరిస్థితి ఏమిటి? గౌతముని వదిలించుకొని తన దారి తను చూసుకుంటే ఎలా ఉంటుంది? అయినా నమ్మి మోసపోయినా తాను తెలివైన దానినని ఇన్ని రోజులు అనుకుంటుంటానే. ఎలా తొందరపడ్డాను? ఎందుకు తాను తప్పు చేశాను? ఇది వయసు చేసిన తప్ప? తాను చేసిన తప్ప? తానెందుకు ఇలా దిగజారాను? ఇలా రకరకాల ఆలోచనలతో తను ఉక్కిరిబిక్కిరి అయింది. ఇంతలో తన ఆరోగ్యంలో ఏవో మార్పులు వస్తున్నట్టు ఆమె గమనించింది. లేడీ డాక్టర్ను కలిసింది. కంగ్రాట్స్, మీరు తల్లి కాబోతున్నారు అంది లేడీ డాక్టర్ సరోజ. విన్నువిరిగి మీద పడినట్లుగా అనిపించి నీరసంగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయింది మల్లిక. తన విషయం గురించి గౌతమ్కు ఫోన్ చేసి చెప్పింది మల్లిక. నీవేం కంగారు పడకు, నేను నిన్ను మోసం ఏమీ చెయ్యను, పాత సినిమా కథలోలాగా హాస్యంగా అన్నాడు గౌతమ్. ఇక చేసేదేమీ లేక విషయం తన తల్లిదండ్రులతో చెప్పింది మల్లిక. వాళ్ళు హుటాహుటిన మద్రాసుకు చేరుకొని గౌతముని కలిసి అతడిని నిలదీశారు. తాను మల్లికను మోసం చెయ్యనని, వివాహ వ్యవస్థ మీద తనకు నమ్మకం లేదని, తాము కలిసి జీవిస్తామని అతడు అందరితో హామీ ఇచ్చాడు. మల్లిక పేరెంట్స్ చివరకు ఒక చిన్న ఫంక్షన్ జరిపించి ఇద్దరూ కలిసి జీవించడానికి ఇష్టం లేకున్నా ఒప్పుకున్నారు. బంధుమిత్రులు ఇదేం విడ్డూరం అని విమర్శించారు. మెడలో తాళిబొట్టు లేకపోవడంతో గౌతమ్, మల్లికలు ఎక్కడో నివాసం ఉన్నా ఇరుగు పొరుగు వారిని చిన్న చూపు చూసేవారు. తన గురించి ఎవరితో చెప్పినా అంతా నవ్వుకునేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళు ఉంటున్న ఇంటి ఓనర్లు ఇల్లు ఖాళీ చేయించేవాళ్ళు. ఏ కార్యక్రమాలకు వెళ్ళినా తలదించుకున్నట్లుగా ఉండేది. దీంతో గౌతమ్, మల్లికలు కొత్త ఇల్లు కట్టుకొని అందులో నివాసం ఉండసాగారు. ఏదో ఒక రకంగా పర్వాలేదన్నట్టుగా సాగుతున్న వారి జీవితంలో ఒక పెద్ద కుదుపు వచ్చింది. నెలలు నిండుతున్న తన భార్యను చూసుకోవడానికి తన తల్లిదండ్రులను బెంగుళూరు నుండి మద్రాసు తీసుకొస్తుండగా రైలు మార్గ మధ్యంలో ప్రమాదానికి గురి అయింది. మల్లిక కుప్పకూలిపోయింది. శవాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో ఆ ప్రమాదంలో మరణించిన 26 మందిని ప్రభుత్వ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. తన జీవితం పాడైపోయినందుకు కుంగిపోయింది. తన భర్త చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆమె కొడుకును ప్రసవించింది. ఇంతలో బెంగుళూరులో ఉన్న గౌతమ్ చిన్నాన్న కుమారుడు అశోకవర్ధన్ బెంగుళూరు, మద్రాసులలో ఉన్న ఆస్తులకు తానే వారసుడనని ఆస్తులు స్వాధీనానికి ప్రయత్నించాడు. దానిని మల్లిక తీవ్రంగా వ్యతిరేకించింది. స్థానికంగా పలుకుబడి కలిగిన అశోక్ అసలు తన అన్న గౌతముకు వివాహం కాలేదని, మల్లిక ఎవరో తనకు తెలియదని వాదించాడు. అధికారులు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేక తన నివాసంను బెంగుళూరుకి మార్చుకుంది మల్లిక. అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరి తన కుమారుడు రాకేష్ను అక్కడే చదివిస్తూ పోషించసాగింది. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం చేసుకుంటూ కాలం గడపసాగింది. ఇంతలో ఆమెకు అకస్మాత్తుగా తన భర్త పోలికలతో ఉన్న ఒక పిచ్చివాడు రోడ్డుపై తారసపడ్డాడు. ఆమె ఆశ్చర్యపోయింది. మనిషిని పోలిన మనుషులుంటారు. చనిపోయిన తన భర్త మళ్ళీ బ్రతికి వస్తాడా? తన పిచ్చి కానీ అనుకుంది. కానీ రైలు ప్రమాదంలో తన భర్త, అత్త, మామలు అంతా గుర్తుపట్టలేనని విధంగా కాలిపోయారు కదా. ఏమో, తన భర్త బతికే ఉన్నాడా? ఇదేమన్నా సినిమానా? ఎందుకైనా మంచిదని అతడిని వెంబడించి అతని వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించింది. అతనికి ఎవరూ లేరని,
కొంతకాలం నుండి ఇతడు ఈ నగరంలో కనిపిస్తున్నాడని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి ఫోన్లో తెలియచేసింది. ఇదంతా నీ భ్రమ అన్నాడు తండ్రి విష్ణుమూర్తి. ఒకసారి మీరు వచ్చి చూడండి నాన్న, మీరు కూడా నమ్ముతారు. హుటాహుటిన బెంగుళూరుకి వచ్చారు తండ్రి విష్ణుమూర్తి. నిజమే, ఇతడు మన గౌతమే. గౌతమ్కు వెంటనే పెరిగిన గెడ్డం గీయించి, స్నానం చేయించి, బట్టలు మార్పించి నీట్గా తయారు చేసింది తండ్రి సహకారంతో. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్ను కలిసింది. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ రమేష్ రాయ్ తలకు తీవ్ర గాయం అయ్యిందని, కనీసం 6 నెలలు చికిత్స తర్వాత మామూలు మనిషిగా మారే అవకాశం ఉందని తెలిపారు. మల్లిక ఎంతో సంతోషించింది. చికిత్స సమయంలో గౌతమ్ ఇక్కడే ఉండాలి అన్నాడు డాక్టర్. గౌతమ్ను హాస్పిటల్లో చేర్పించి తన భర్తకు త్వరగా ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుడికి ఎన్నో ప్రార్థనలు చేసింది. ఆమె కృషి ఫలించింది. అన్నట్టుగానే గౌతమ్ ఆరోగ్యం బాగుపడింది. తన పరిస్థితికి గౌతమ్ చాలా బాధపడ్డాడు. తాను మద్రాసు నుండి తల్లిదండ్రులతో కలిసి బయలుదేరామని, బయలుదేరిన గంట సేపులోనే పెద్ద శబ్దం వచ్చిందని, ఆ తర్వాత ఏం జరిగింది తనకు తెలియదని, మల్లిక తనను చూడకపోతే తాను శాశ్వతంగా పిచ్చివాణిలాగాని ఉండేవాడినని బాధపడ్డాడు. తన భార్యను అసలు తాను వివాహం చేసుకోలేదని అంతా అనుకోవడం, తనకు వరుసకు తమ్ముడయ్యే అశోక్ ఆస్తి కొరకు మల్లికను ఇబ్బంది పాలు చేయడం, తన కొడుకు రాకేష్ అందరిలో చిన్నచూపు చూడబడటం గౌతమ్ని కలిచివేసింది. తండ్రిని చూసిన గౌతమ్ కొడుకు రాకేష్ చాలా ఆనందించాడు. కొడుకును కౌగిలించుకొని గౌతమ్ కన్నీళ్లు కార్చాడు. తాను సహజీవనం పేరుతో ముందు చూపు లేకుండా గుడ్డిగా వివాహ వ్యవస్థను వ్యతిరేకించడం వలన తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు అతడిని ఆలోచింపచేశాయి. అతి త్వరలో వారు సాంప్రదాయం ప్రకారం మళ్ళీ వివాహం చేసుకొని వివాహ రిజిస్ట్రేషన్ తమ సహజీవనం ప్రారంభించిన తేదీ నుండి అమలు అయ్యేలాగా చేసుకున్నారు. చివరకు సహజీవనం అనే తన ఆలోచనకు తానే సిగ్గుపడ్డాడు గౌతమ్. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.